అయితే ఈ దినము కీర్తనలు ఎంత చదివామండి? దావీదు కీర్తన 24లో ఒక మాట చదువుతాను, చూద్దాము. 4:4 వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమును నొందును. హల్లెలూయా. వాక్యములకు వెళ్ళక మునుపు మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ ఇక్కడ ఉన్నవారు, రక్షణ మార్గంలో వచ్చినవారు, ఒకవేళ మీరు ఆశ కలిగి ఉన్నా కూడా మీరందరూ అబ్రహాము కుమారులే. హల్లెలూయా. నాకు అబ్రహాము కుమారులు కావాలని ఎంతమందికి ఆశ ఉన్నదండి? ఎందుకంటే అబ్రహాముకు గొప్ప వాగ్దానము దేవుడు, బహు గొప్ప వాగ్దానం అబ్రహాముకు దయచేశాడు. ఆయన ఆశీర్వదింపబడిన వారిని, ఆయన ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ద్వేషించిన వారిని శపిస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు! ఆయన ద్వారా దేశములే ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పాడు. ఆయన గొప్ప జనాంగము చేస్తానన్నాడు. అయితే ఈ దినము మనం ఒక అబ్రహాము కుమార్ని బైబిల్లో మనం చూద్దాం. సన్ ఆఫ్ అబ్రహాం. యేసుక్రీస్తు సేవ చేసే కాలంలో ఒక వ్యక్తిని దేవుడు పేరుతో పిలుస్తాడు. అయితే దేవుడు అనేకులని పరిశుద్ధ గ్రంథంలో పిలవడం చూస్తాం. అబ్రహాముని దేవుడు పిలిచాడు, అలానే దావీదుని పిలిచాడు. మనం చూస్తూ ఉంటే మోషేని పిలిచాడు, అనేకులను పిలిచాడు, దేవదూతల ద్వారా పిలిచాడు. వాళ్ళ జీవితంలో అనేకమైన ప్రవక్తలని దేవుడు పిలిచాడు. అయితే ఒక వ్యక్తి పేరు చెప్పిన వెంటనే ఆ వ్యక్తి ఎవరు అని మనం చూస్తే, యేసుక్రీస్తు జెరికో పట్టణంకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరు అంటే, చిన్నప్పుడు ఈ స్టోరీస్ నాకు చాలా ఇష్టం అనిపించేది. ఎవరైనా జక్కయ్య అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? అందరికి అదే గుర్తుకొస్తుంది. నాకు తెలుసు ఏం గుర్తుకొస్తుందో. ఏం గుర్తుకొచ్చింది? పొట్టివాడు అని గుర్తుకొచ్చింది. అవునా కాదా? పొట్టివాడు అని గుర్తుకొచ్చిందా? కానీ జక్కయ్య ఒక జీవితాన్ని మనం చూస్తే, జక్కయ్యని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్యని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నువ్వు అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎవరు జక్కయ్య అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథం తీద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10లో మనం ఈ విషయాన్ని చదువుతాం. 1 నుండి 10లో ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తేదారుడు ధనవంతుడైన జక్కయ్య ధనవంతుడైన జక్కయ్య. ఈయన ఎవరంట? ధనవంతుడు. ఒక్క నిమిషం. సారీ, ఈయన ఎవరని చెప్పారు బైబిల్లో? మళ్ళొకసారి చదువుదాం. సారీ టు డిస్టర్బ్ యూ. సుంకపు గుత్తేదారుడును ధనవంతుడైన జక్కయ్య. ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టర్, లీడర్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని దేవుడు బాగా పరిశుద్ధ గ్రంథంలో వాడుకున్నాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని సుంకపు ప్రార్థన, ఆ విధ పరిశీలన ప్రార్థన కూడా మన పై భాగంలో చూస్తాం. సుంకరుల విషయమై అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అయితే ఇంకొక అద్భుతమైన విషయంని మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో చదువుదాం. మాథ్యూ చాప్టర్ 21:31. అందుకు వారు మొదటివాడే ననిరి. యేసు సుంకరులను చూడండి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 32 చదువుదాం.
యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, ఆ, మీరతనిని నమ్మలేదు. అతన్ని మీరు నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. ఆ, మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఒక వ్యక్తులని పరిచయం చేస్తున్నాడు. అంటే ప్రొఫెషన్ని, ఏ ప్రొఫెషన్ని పరిచయం చేస్తున్నాడు అంటే సుంకరులని, వేశ్యలని పరిచయం చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని క్లబ్ చేశాడు. అంటే దేవుడు ఈ సుంకరుల్ని చాలా ఘోరమైన పాపం చేయువారని, ఎందుకనగా అంటే ఈ సుంకరం ట్యాక్స్ కలెక్షన్ అంటే మనం కూడా మన జీవితంలో ట్యాక్స్ కట్ అయినప్పుడు, ఒకవేళ మనం ఏదైనా కొన్నప్పుడు ట్యాక్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు, మన కష్టాన్ని తీసేసుకున్నప్పుడు మనకు పడే వారి మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. నేను సంపాదించా కదా, ఆ ట్యాక్స్ తీసేసుకుంటున్నారేంది అనుకుంటాం. ఎక్కడికే వెళ్ళి మనము మొత్తం బిల్ చేసిన తర్వాత ఆ ట్యాక్సే ఒక 200 అయింది అనుకోండి, పడే కోపం వస్తుంది. మనం ఇండియాలో ఒక్కోసారి న్యూస్ విన్నప్పుడు పెట్రోల్ ధర బయట దేశంలో తక్కువ ఉంటుంది, మన ఇండియాలో ఎక్కువ ఉంటుంది పెట్రోల్. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఏముంటుందంట? ట్యాక్స్ ఉంటుందంట. అయితే ఎప్పుడైతే ఇది మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. అయితే ఆ కాలంలో జక్కయ్య రోము సామ్రాజ్యము చేసేవారికి, ఎవరైతే రాజ్యము చేసేవారికి ఆయన ఏం చేస్తున్నాడు? ఏ పని చేస్తున్నాడు? ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు. అక్కడున్న వారిని అందరినీ ఈయన కఠినముగా, ఎందుకంటే ఆయన అందరు ద్వేషిస్తున్నాడంట, అందరినీ అతను ద్వేషిస్తూ ఆయన అందరికీ మోసపరుస్తూ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండే. అయితే ఈయన ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో చాలా దిట్ట ఉండవచ్చు. ఎందుకంటే ఈయన ఎలా అని చెప్తున్నాడు? ఈయన ఏమున్నాడండి? బహు ధనవంతుడు అని రాయబడింది. ఏమని రాయబడి చూద్దాము. సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన ధనవంతుడు, ఈయన బహు ధనవంతుడు, బాగా ధనముని సమకూర్చుకున్నాడు. కానీ ఈయనకి ఒక విషయము వినిపించినది. ఏం విషయం వినిపించిందంటే, యేసుక్రీస్తు ఈ యొక్క ఎరికో పట్టణమునకు వస్తున్నాడు, నేను ఆయన చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఏమని ఆశ కలిగి ఉన్నాడండి? కింద భాగం చదువుతా ఉంటే, యేసు ఎవరో అని చూడగోరెను. ఎవరో అని చూడగోరారు. మనము కూడా అనేకులము యేసుని ఎవరో అని చూడగోరుతాం. యేసుని చూడాలని ఆశ ఉంటుంది, ఆయన మన జీవితంలో రావాలని ఆశ ఉంటుంది. ఎందుకు మనకు ఆ కోరిక వస్తుందంటే, మనము దేవుని చేసిన కార్యాలు నా జీవితంలో అయితే బాగుంటుందని నీకు ఆశ కలిగి ఉంటాం. ఆ కాలంలో జక్కయ్యకి ఎందుకు కలిగినదంటే నేను అనుకుంటాను, ఎందుకంటే యేసుక్రీస్తు విషయమై ఆ కాలంలో అక్కడున్నవారు ఆయన విషయమై అనేకమైన పేర్లను ఆయనకి ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఈయన ఏమని చెప్తున్నారు అంటే, ఈయన తీవ్రవాది అని కూడా చెప్పారు, ఫెనాటిక్ అని చెప్పారు. అలానే చూస్తే ఈయనని క్రమశిక్షణ కొరకై వచ్చినవాడు, బ్లాస్మర్ అని చెప్పారు. అంటే ఈయన దైవదూషణ చేసువాడు అని ఆయనకు పేర్లు పెట్టారు. కొంతమంది ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నారు, కొంతమంది ఈయన మోసం చేసేవాడు అని చెప్పుకుంటారు. చాలామంది మాత్రము ఈయన మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు. యేసుక్రీస్తు కూడా అడిగాడు, వాళ్ళ శిష్యులను అడిగాడు, ఏమని? మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, అయ్యా కొంతమంది మిమ్మల్ని బాప్తిసం ఇచ్చు యోహాను అనుకుంటున్నారు, కొంతమంది మిమ్మల్ని ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది మిమ్మల్ని ఇర్మియా అనుకుంటున్నారు, మీరు ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు పేతురు వైపు, పేతురు చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే, పేతురు అంటాడు, ఏమంటాడు? నీవు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడవు. ఈ దినము కూడా నీవు ఆయన సన్నిధికి, ఆయన చూడాలని, ఆయన స్వరం వినాలని నువ్వు ఆయన సన్నిధికి వచ్చావేమో, ఆయన నీతో మాట్లాడతాడని ఆశ కలిగి ఉన్నావేమో. అయితే ఆయన కూడా అలానే వచ్చాడు. ఎవరు? జక్కయ్య చూస్తే పని అయిపోలే, ఈయన ఎవరు ఇంత గొప్ప మనిషి, ఇంతగానో మాట్లాడుకుంటున్నారు కదా అని వచ్చాడు. కానీ ఈయనలో డిఫెక్ట్ ఉన్నది. ఏం డిఫెక్ట్ అండి? పొట్టివాడు. అక్కడ గొప్ప జనాంగం ఉన్నది, ఎందుకంటే అందరు అలానే ఆశ కలిగి ఉన్నారు. ఆ గొప్ప జనాంగంని ఈయన హైట్ చేయబట్టి ఈయన ఏం చేయకపోతే చూడలేకపోతున్నాడు. ఈయన ఒక మంచి సొల్యూషన్ చూసుకున్నాడు. ఏం సొల్యూషను? చెట్టు ఎక్కాడు. మనకు కూడా
ఆశ ఉంటుంది, కానీ ఆశ తీరడానికి మనకి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వెనకకి మళ్ళీపోతాం. నీకు దేవునిని ఈ దినము నీతో మాట్లాడాలి, ఎంత దేవుని నేను కనపరుచుకోవాలి అని నీకు ఆశ ఉంటుంది, కానీ నీ జీవితంలో ఏదైనా అడ్డొచ్చినప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. కానీ ఈ సుంకపు గుత్తేదారుని జ్ఞాపకం చేసుకోండి. ఈయన అతి ఘోరమైన పాపముతో కూడినవాడు. ఎందుకనగా అంటే వ్యభిచారులని, సుంకపు గుత్తేదారులని ఒక దగ్గర లింక్ చేసి దేవుడు వీరి పరలోక రాజ్యంకి వీరు మొదటిగా వారసులు అవుతారని చెప్పాడు. అంటే అంత ఘోరమైన పాపి అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అంత గొప్ప పాపి కలిగిన, పాపంతో కూడిన వాడు, ధనవంతుడు, ఆయనకు అవసరమే లేదు, అయినా కూడా ఈయన ఎవరు అని చూడాలని ఆశ ఉన్నది. కానీ అడ్డు ఉన్నది. ఏం అడ్డు ఆయనకి? ఆ జనాంగం అడ్డున్నది, ఆయన హైట్ అడ్డు ఉన్నది, ఆయనలో ఉన్న లోటు ఆయనకు అడ్డుగా ఉన్నది. అయితే ఆయన ఏం చేశాడంటే దాన్ని అధిగమించడానికి అక్కడ ఏం చూసుకున్నాడు? ఒక చెట్టును చూసుకున్నాడు. ఆ చెట్టు మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అక్కడ నుండి యేసయ్య వస్తున్నాడు. వస్తా ఉంటే వెంటనే అక్కడ యేసయ్య ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత చూడండి, లూకా సువార్త 19:5 చదువుదాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. హల్లెలూయా. ఎందుకు జక్కయ్య అని యేసు పిలిచాడు? యేసుకి జక్కయ్య పరిచయమా? జక్కయ్యని ఆల్రెడీ యేసుక్రీస్తు తెలుసుకున్నాడా? భయభక్తులు గల జీవించువాడా? ఎందుకు జక్కయ్య పేరుని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు? జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇందాక నేను చెప్పాను, అబ్రహాముని దేవుడు పేరుతో పిలిచాడు, అనేకమైన ప్రవక్తలను పిలిచాడు, దావీదుని పిలిచాడు, సమూయేలుని పిలిచాడు, చివరికి ఇంకొకను కూడా పిలిచాడు, సౌలును కూడా. పౌలుగా ఒక మారకమునుపు సౌలుగా ఉన్నప్పుడు ఈ దమస్కు కాడ నన్ను ఎందుకు నీవు నా జనం హింసిస్తున్నావని ఆయనను మాట్లాడాడు. అయితే ఈ జిక్కయ్యని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? ఈ ధనవంతుణ్ణి ఎందుకు దేవుడు ఎంచుకొని పేరుతో పిలిచాడు? నేను పరిచయం లేనివాడు, గొప్ప వ్యక్తి వచ్చి నేను పేరుతో పిలిస్తే నువ్వేమైపోతావు? ఫస్ట్ షాక్ అయిపోతావు. ఇప్పుడు మన ప్రధాని కావచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టరే కావచ్చు, నువ్వు అసలు అతని పరిచయమే లేదు, అతను చూడాలని నువ్వు ఏదో క్రౌడ్లోకి వెళ్ళావు, వెంటనే చూసి నీ పేరు పెట్టి పిలిస్తే నీ పరిస్థితి ఏమైపోతుంది? ఒక్కసారి ఫ్రీజ్ అయిపోతావు. ఫ్రీజ్ అవుతావా లేదా? జక్కయ్య ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన జీవితంని జ్ఞాపకం చేసుకోండి. ఆయన దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దేవుడు మన ప్రతి ఒక్కరిని పేరుతో పిలవాలని ఆశ కలిగి ఉంటాడు. ఆయన నీ పేరుని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు ఆయన సొత్తు అని ఆయన ఆశ కలిగి ఉంటాడు. నువ్వు ఎవరి సొత్తు అంటే నువ్వు నా సొత్తు, నువ్వు నా జనము అని ఆయన ఆశ కలిగి ఉంటాడు. మనుషులు నీ పేరు మర్చిపోవచ్చు, కానీ మనుషులు నేను జ్ఞాపకం ఉంచుకోవచ్చు, కానీ నీ జీవితం బట్టి, నువ్వు చేసిన కార్యం బట్టి వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు మాత్రము నిన్ను రక్షించు దేవుడు, నిన్ను వెతికి రక్షించడానికి ఈ లోకమునికి వచ్చిన యేసయ్య మాత్రము నిన్ను పేరు పెట్టి పిలవడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు అటువంటి హృదయం కలిగి ఈ దినము ఆయన మందిరములకు వచ్చినట్లయితే, అయితే జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య నువ్వు దిగు, త్వరపడి దిగని చెప్పాడు. త్వరపడి దిగిన వెంటనే ఒక మాట అంటాడు, కింద భాగం చదువుదాం. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని చెప్పాను. అప్పుడు జక్కయ్య ఏం చెప్పాడు చూడండి, ఏం చేశాడు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను, ఆయన వద్దకి చేర్చుకొనెను. హల్లెలూయా. అయితే ఈ 19వ అధ్యాయము మనం చదువుతూ ఉంటే
పైన ఒకసారి వెళ్తే 18వ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ ఇంకొక గొప్ప వ్యక్తిని చూపించాడు. ఎవరిని చూపించాడండి? ఒక ధనవంతుడైన అధికారిని చూపించాడు. ఈ అధికారి కూడా దేవుని దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చారండి? ఈ అధికారి కూడా. ఆయన కూడా గొప్ప ధనవంతుడు, బహు ధనము గలవాడు. వచ్చి ఏమంటున్నాడంటే, ఒక్కసారి లూకా సువార్త 18వ అధ్యాయం పై భాగమే 18 నుండి 25లో మొదటిగా చదువుదాం. 18. ఒక అధికారి ఆయనను చూచి, ఆ. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. చూడండి, ఈయన ఏమడుగుతున్నాడంటే, నిత్య జీవమునకి వారసుడగునట్లు నేను ఏమి చేయవలను అని అడుగుతున్నాడు. అయితే యేసయ్య ఏమంటాడంటే, నీతిమంతుడు ఎవడను లేడు అంటాడు. అయితే నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు ఏం చేయకూడదు? వ్యభిచారము చేయకూడదు, దొంగలించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధములు సాక్ష్యం ఆడకూడదు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అని చెప్తుంటాడు. అయ్యా, ఆయన అంటాడు, నేను చిన్ననాటి నుండి ఇవేం చేస్తున్నాను? ఇవన్నీ చేస్తున్నాను, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను. అయితే యేసయ్య ఒక మాట అంటాడు, నువ్వు ఒక లోటు ఉన్నది అని చెప్తాడు. 22 ఒకసారి చూద్దాం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఇంకా ఒకటి కొదువుగా నున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అనెను. చూడండి, ఇతను ధనవంతుడే, అతను ధనవంతుడే, అతను అధికారి. దేవుని ఆజ్ఞలని చిన్ననాటి నుండి ఆయన గైకొనేవాడు. కానీ ఎప్పుడైతే నీకు కలిగేదంతయు నువ్వు అమ్మివేసి బీదలకు విచ్చివేసి నన్ను వెంబడించమన్నప్పుడు చెప్పినప్పుడు ఆయన వ్యసనపడ్డాడు అని రాయడు. మనము కూడా ఇక్కడ జక్కయ్యని దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలిచాడు అని నన్ను ప్రార్థిస్తే, ఈ అధికారిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునిని నువ్వు చూడాలని ఆశగా ఉంటుంది మనకు. దేవుడు నీ జీవితంలో నీ పేరుతో పిలవాలని నీకు ఆశగా ఉంటుంది. కానీ నీ జీవితంలో నీకేదైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, సంథింగ్ అదైతే నేను బ్లాక్ చేస్తుందో, నేను ఏదైతే నీ జీవితానికి అడ్డుగా నిలబడిందో దాన్ని వదిలివేయమన్నప్పుడు, నువ్వు దాన్ని అతిగా ప్రేమించినప్పుడు దాన్ని వదిలివేయకుండా నువ్వు అలానే జీవిస్తూ ఉంటావు. కొంతమంది గర్వముతో జీవిస్తూ ఉంటారు. ప్రైడ్, వారికి ఎందుకు ప్రైడ్ ఉన్నది అంటే వారి కుటుంబము బట్టి, కొంతమంది వారి కులమును బట్టి, అలానే చూస్తే వారి చదువును బట్టి, వారి ఉద్యోగమును బట్టి వారు బహుగర్వముగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది తన అందమును బట్టి గర్వముగా జీవిస్తూ ఉంటారు. దేవుడు గర్విష్ఠులని ఎదురిస్తానని చెప్పాడు. నువ్వు ఒకవేళ తగ్గింపున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది జీవితంలో ఐడల్స్ అంటాం, ఏదో విగ్రహంని వారి జీవితంలో పెట్టుకుంటాం. విగ్రహం అంటే ఏదో ఒక విగ్రహంని మనం రూపు చేసుకుంది కాదు. ఆ విగ్రహం ఏమిటంటే దేవునికి నీ మధ్యలో ఏదున్నను అడ్డుగా ఉన్నను అది విగ్రహమే. చాలామందికి ఒకవేళ లేక పిల్లలు పుడితే, పిల్లలు పుట్టేదాకా దేవుని దగ్గర ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే దేవుని కన్నా ఎక్కువైపోతారు. పెళ్ళయ్యేదాకా దేవుని మందిరానికి వస్తారు. పెళ్ళైన తర్వాత భర్తనే వారికి దేవుడు అయిపోతాడు. చక్కని భార్య కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. మంచి గుణవతి అయిన భార్య కావాలని. గుణవతి అయిన భార్య వచ్చేగానే భార్యనే తనకు ఒక విగ్రహం అయిపోతుంది. నీ జీవితంలో ఏదొక విగ్రహము దేవునికి నీ మధ్యలో ఉంచుకుంటారు. ఈ కాలంలో కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఏమిటంటే దేవునికి నీ మధ్యలో పాస్టర్స్, స్పీకర్స్ కూడా నిలబడుతున్నారు. ఎవరు నిలబడుతున్నారండి? స్పీకర్స్, పాస్టర్స్. మేమే దేవునికి నీ మధ్యలో ఏది ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని కొలిచినట్లు, దేవుని ఆరాధించినట్లు ఏ వ్యక్తిని నువ్వు ఆరాధించకూడదు అని జ్ఞాపకం చేసుకో. ఏ వ్యక్తిని నువ్వు అంతగనము సెలబ్రేట్ చేయకూడదు. బైబిల్కి విరుద్ధమని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ వ్యక్తినైనా ఎక్కువ అడ్మైర్ చేస్తున్నా, ఆయన నువ్వు ఎక్కువ పొగుడుతున్నా దేవునికి అయిష్టమని జ్ఞాపకం చేసుకో. దేవుని కన్నా మించినది
ఏది నీ జీవితంలో ఉండకూడదు. ఒకవేళ నువ్వు దేవుని నిమిత్తమై నీ తల్లిదండ్రులను విడిచినను, నీ పిల్లలను విడిచినను, నీకున్న ఆస్తంతయు విడిచినను, దేవుడు దానికి నీకు రెట్టింపుగా దేవుడు నీకు దయచేస్తాడని జ్ఞాపకం. ఆమేన్. ఈ దినము చాలామంది అలానే జీవిస్తూ ఉంటాం. అలానే చూస్తూ ఉంటే ఈ లోకం, చాలామందికి లోకాన్ని వదిలి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు కావాలి, యేసయ్య కావాలి. యేసయ్య అంటే చాలా ఇష్టం, ఆయన మాటలు చాలా ఇష్టం, ఆయన ప్రేమ చాలా ఇష్టం, ఆయన నాకు వ్యక్తి చాలా ఇష్టం. చాలామంది చెప్తారు ఐ లవ్ జీసస్ అని చెప్తారు, బట్ ఐ కెనాట్ లీవ్ ద వరల్డ్ అంటారు. ఈ లోకాన్ని వదిలిపెట్టలేనంటారు. ఈ లోకం అంటే ఎక్కలేని ప్రేమ. ఈ లోకంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ చాలా ప్రేమ. ఎందుకంటే ఈ లోకము వారు ఏమనుకుంటారంటే ఈ లోకమే నాకు శాశ్వతం అనుకుంటారు. అని ఒక దినము ఈ లోకమని నువ్వు విడిచి వెళ్తావని జ్ఞాపకం చేసుకో. ఈ లోకము శాశ్వతము కాదని అనేక మార్లు బైబిల్ నీకు కనపరుస్తున్నది. అలానే ఈ సృష్టిని కనపరుస్తున్నది. నీకు అనేకమైన జీవితాలు నువ్వు కనపరుస్తున్నాయి. ఈ శాశ్వతము కాదు, కానీ ఈ లోకముని నీ మధ్యలో అడ్డుగా పెట్టుకుంటారు. దేవుడు ఆ లోకముని తీసివేయమంటాడు. ఇంకో చెప్పాలి అంటే కొంతమందికి దేవుడి కావాలి, దేవుడు నా జీవితంలో నా పేరు పెట్టి పిలవాలి, దేవుని నన్ను చూడాలి అనే ఆశ ఉంటుంది కదా. కానీ కొన్ని వారు ఒప్పుకోరు. ఏంటి తెలుసా? సీక్రెట్ సిన్స్ అంటాం. ఏంటివి? రహస్యముగా చేసే పాపము. ఈ రహస్యంగా చేసే పాపము ఎవరికి తెలియదు, నీకు తప్ప ఎవ్వరికి తెలియదు. కానీ దేవునికి ఏదియో దాగి ఉంచబడదని జ్ఞాపకం. దావీదు మహారాజు కూడా అలా అనుకున్నాడు. నేను చేసిన పాపము రాజు కదా, ఎవరు తెలుసుకుంటారులే నా కాస్పరసీ నేను చేసింది అనుకున్నాడు. కానీ ప్రవక్తను పంపించాడు, నువ్వు చేసింది ఏందో తెలుసుకో అని. ఈ దినము నువ్వు అనుకోవచ్చు, నీకు దేవుడికి నీకు మధ్యలో, ఆ దినము జక్కయ్యకి యేసుక్రీస్తుకు మధ్యలో ఆ జనాము అంతా ఉన్నది. అయినా కూడా దాన్ని అధిగమించాడు. కాబట్టి అధిగమించి ఆయన అంత ధనవంతుడు అయినా కూడా యేసును చూడాలని ఆ ఒక మేడి చెట్టు ఎక్కాడు, దాన్ని అధిగమించాడు. కొంతమంది నీ యొక్క పాపము సీక్రెట్ సిన్స్ అంటాం, దాన్ని ఎంతనూ ఒప్పుకోరు, దాన్ని సమర్థిస్తారు. ఏం చేస్తారండి? సమర్థిస్తారు, జస్టిఫై చేసుకుంటారు. నీవు నా పరిస్థితిలో ఉంటే నీకు తెలుస్తుండే, నేను ఈ పాపం ఎందుకు చేసినానో అప్పుడు నీకు తెలుస్తుండే. పాపము పాపమే. నువ్వు ఏ పరిస్థితిలో చేసినా, ఏ స్థితిలో చేసినా, నువ్వు ఏ విధంగా చేసినా పాపము పాపమే. జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుని సన్నిధిలో ఒకవేళ ఇఫ్ యూ క్యారింగ్ సమ్ సీక్రెట్ సిన్స్, అది దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఈ ధనికుడు ఎలా ఉన్నాడంటే సెల్ఫ్ రైచియస్నెస్. ఏమంటారు దీన్ని? సెల్ఫ్ రైచియస్నెస్. ఒక్కసారి మనము సామెతలు 30:12 చదువుదాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. చూడండి, ఏం తరము కలదంట? తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. ఇక్కడ వాళ్ళ దృష్టికి ఎలా ఉంటారు వాళ్ళు? వారి దృష్టికి తాము శుద్ధులుగా అనిపిస్తారు. కొంతమంది వారి దృష్టికి నేను చేసేది కరెక్ట్, ఓకే, కానీ దేవుని దృష్టికి నువ్వు సరిగా ఉండాలి. నీ దృష్టికి కాదు, నీవు నీ నీతి కాదు, నీ స్వనీతి కాదు. చాలామంది స్వనీతి దేవుని నీతి అనుకుంటారు. స్వనీతి దేవుని నీతి కాదు. నా నీతిని, నా రాజ్యముని దేవుడు ఏమన్నాడు? వెతకమని చెప్పాడు. నీ నీతిని వెతకమని చెప్పలేదు. చాలామంది వారి నీతిని దేవుని నీతి అని రుద్దుతారు. తప్పండి. దేవుని నీతి ఏమో తెలుసుకోవడం నేర్చుకోండి. దేవుడు ఏమి చెప్పాడు? అందుకొరకే నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలని గైకొందురు అని చెప్పాడు. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుని నీతి ఏమిటో నీకు తెలుస్తున్నది. దేవుని జ్ఞానము నీకు దేవుడు కనపరుస్తాడు. ఒకవేళ నీవు జ్ఞానం కొరువై ఉన్నట్లయితే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే దేవుడే నీకు ధారాళముగా గద్దింపగా దేవుడు నీకు దయచేస్తాడు. కానీ నీ స్వనీతి కాదు.
ఇతరులు చెప్పిన నీతిక పరిశుద్ధ గ్రంథం మనకేమి చెప్తున్నదో దానిని మనం పాటించాలని జ్ఞాపకం చేసుకోండి. జక్కయ్య దీన్ని అధిగమించాడు. అడ్డుగా ఏదైతే ఉన్నదో ఆయన జీవితాన్ని ఆయన చూసుకోలేదు. ఆయన ఒంటరివాడిగా ఉండవచ్చు, అక్కడున్న మనుషులు ఎవరు ఆయన ఇష్టపడకపోవచ్చు, ఎవరైనా. ఎందుకనగా అంటే ఆయన ఎందుకు ఇష్టపడరు అని మనం తెలుసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ గృహంలోకి వచ్చి నేను భోజనం చేస్తా అంటే అక్కడ ఉన్న వారందరూ ఏమనుకున్నారంట, ఈయనేంది ఆయన ఇంటికి వెళ్తున్నాడేంది అని అన్నారు. ఒకవేళ నీవు జక్కయ్య లాంటి మనస్సు కలిగి సంతోషముగా నీ అడ్డును తీసివేసి, ఆ ధనవంతుడు నసిగాడు కానీ జక్కయ్య సంతోషముగా యేసుక్రీస్తుని తన గృహములోకి తీసుకుని వెళ్ళాడు. నీ పరిస్థితిని పక్కవాళ్ళు చూడవచ్చు, అరే ఇతనేంది దేవుడి దగ్గర ఇంతగానం చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్, ఇతనేమిటి. నీవు దేవునికి నీ హృదయం తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సంతోషముగా దేవునిని నీకున్న ప్రతి ఒక్కటి ఏదైతే అడ్డుగా ఉన్నదాన్ని నువ్వు తొలగించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈ దినము దేవుడు ఆ క్షణంలోనే నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఆ స్వరము నువ్వు వింటావు. నా గొర్రెలు నా స్వరముని వినును. నువ్వు దేవుని స్వరముని వింటావు. నీ పేరు ఏమై ఉన్నాను, నీ పేరు నాకు తెలియకపోవచ్చేమో, నీ పేరు నీ కొంతమందికే తెలియవచ్చేమో, కానీ నిన్ను సృజించిన నా యేసుక్రీస్తుకి నీ పేరు తెలుసని జ్ఞాపకం చేసుకో. ఆయన ఈ దినము నిన్ను పేరుతో పిలుస్తాడు. ఆయన పిలిచి నీతో పాటు నీ గృహమునకి నీ పరిస్థితిలోకి ఆయన వస్తాడని జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితిలోకి వస్తే ఏమవుతుందని ఒక్కసారి మనం జక్కయ్య చూద్దాం. చూడండి, జక్కయ్య గృహమునకు వెళ్ళిన తర్వాత ఏమైనది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో వచ్చిన వెంటనే నువ్వు పెద్ద ఆశ్చర్యపోవడానికి అవసరమే లేదు. నీ జీవితమే మారిపోతున్నది. జక్కయ్య ఒక గుణము మారిపోయినది. ఆయన కలిగిన దాంట్లో సగము బీదలకు ఇచ్చివేశాడు. ఎవరైతే మోసము చేసి డబ్బు తీసుకున్నాడో అది 4 గంటలకు ఇచ్చేశాడు. చూడండి, నువ్వు ఎప్పుడైతే యేసుని నీ జీవితంలో ఆహ్వానించుకున్నట్లయితే, దేవుడిని నువ్వు సంతోషంగా తీసుకున్నట్లయితే, నీవు పాత కాలము నుండి నిన్ను వదిలివేయనిది నీ గుణముని కూడా దేవుడు మార్చివేస్తాడు. నీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని దేవుడు పెడతాడు. నీ జీవితమనే దేవుడు మార్చివేస్తాడని తెలుసుకోండి. ఆయన స్థితిని మార్చివేశాడు. ఏమన్నాడంటే కింద భాగంలో చదువుదాము. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాముకి ఇచ్చే ఆశీర్వాదము బహు గొప్పది. హల్లెలూయా. బహు గొప్పది. నిన్ను గొప్ప జనాంగముగా చేసినను, ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును. ఆదికాండం 12:2 నీవు ఆశీర్వదిముగా నుందువు, నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఇంత గొప్ప ఆశీర్వాదము నీ జీవితముని యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు సంతోషముగా తీసుకుంటే నీ జీవితము నీవే అనేక జనాలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. ఒకవేళ ఎవరైనా నిన్ను దూషిస్తే నువ్వు పెద్ద పట్టించుకునే అవసరంలే. ఎవరు చూసుకుంటారంట? దేవుడే. హల్లెలూయా. నిన్ను దూషించిన వారిని ఆయన ఏం చేస్తానన్నాడు? శపిస్తానని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు దయచేశాడు. చూడండి, ఏమన్నాడు చూడండి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీ జీవితములకి రక్షణ దేవుడు కలగచేస్తాడు. అందుకొరకే ప్రకటన గ్రంథంలో 3:20 ఏం మాట రాయబడిందంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఈ దినము దేవుడు మన హృదయముల దగ్గర ఉండి తట్టుచున్నాడు.
ఒకవేళ నీ అడ్డుని నువ్వు తీసివేసి దాన్ని అధిగమించి నీవు దేవుని స్వరమును వినగే ఒక చెవులు కలిగి ఉన్నట్లయితే, వినగలిగే చెవులుండి నువ్వు వినలేకుండా ఉన్నట్లయితే, నీ పాపము నీ అడ్డుని నువ్వు అలానే ఉంచుకున్నట్లయితే ఆయన స్వరము నువ్వు వినలేవు. ఒకవేళ దాన్ని తీసివేసి ఈరోజు విన్నట్లయితే దేవుడు నీకు ఈ దినమే రక్షణ నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని మారుస్తాడు, నీ హృదయమును మారుస్తాడు. అందుకొరకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాబడిందంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. నువ్వు రక్షింపబడతావని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఏదైనా శాపము నుండి నీవు అలానే ముందుకు వస్తున్నదేమో, తరతరముల పాపము నుండి నువ్వు అలానే నీ కుటుంబమునికి అలానే అది పీడిస్తున్నదేమో, నువ్వు ఏమి చేసినా సఫలము కావట్లేదేమో, అందరూ నిన్ను చూసి ద్వేషిస్తున్నారేమో, నువ్వు ఒంటరి జీవితమని జీవిస్తున్నావేమో, నువ్వు నీ ఒక సీక్రెట్ అంటే ఈ నా పాపము ఇతరులకు చెప్తే నన్ను దోషించుకుంటారేమో అని నువ్వు చెప్పక అలానే జీవిస్తున్నావేమో. కానీ నువ్వు ఈ పరిస్థితి ఏమై ఉన్నను సుంకరి అయిన జక్కయ్యని దేవుడు పేరుతో పిలిచాడు. అక్కడున్న జనాంగమంతయు ఆయన ద్వేషించినను, అక్కడున్నంత జనాంగమంతను ఆయన ఒంటరిగా వదిలివేసినను. ఆయనకున్న ఆశను బట్టి ఆయన ఆశని ఆయన నెరవేర్చుకోవడానికి అదైతే ప్రయత్నము చేశాడో ఆ ప్రయత్నముని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడి ఆ దినం అక్కడ ఆగిపోయి ఎలిగి పైకి ఎత్తి చూసి ఆయన చూసి జక్కయ్య రా అని చెప్పాడు. హల్లెలూయా. ఈ దినము ఈ స్థలంలో దేవుడు కూడా మన దగ్గరికి వచ్చాడు. నీ వైపు చూడడానికి ఆశ కలిగి ఉన్నాడు. నేను పేరు పెట్టి పిలవడానికి ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు అటువంటి హృదయముతోటి ఆయన సన్నిధిలో ఈ దినం ఉన్నట్లయితే ఈ దినము నీకు శుభవార్త. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం.